మత్స్యకారుల జీవనోపాధి భద్రత భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా మత్స్యకార సోదరులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ తుది దశకు చేరిందన్న తీర ప్రాంతంలో అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించే చర్యలతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వ కోస్టల్ రిజైలెన్స్ పథకం ద్వారా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు 2 కోట్లతో ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నామన్నారు. తొలిసారి సముద్రంలో చేపల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అందులో భాగంగా ఉప్పాడ కాకినాడ తీర ప్రాంతాల్లో 50,000 పండుగ పిల్లలను సముద్రంలోకి విడిచిపెట్టామన్నారు. భవిష్యత్తులో ఉప్పు నీటిలో పెరిగే టైగర్ రొయ్య పిల్లలను కూడా తీర ప్రాంతాల్లో విడిచిపెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వేటకు వెళ్లిన మత్స్యకారులను సముద్రంలో ట్రాక్ చేసేందుకు వీలుగా జీపీఎస్ సిస్టమ్, మత్స్య సంపదను నిల్వ చేసుకునేందుకు ఐస్ బాక్సులు ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారులోని అద్భుతమైన ఈత సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ కేరళ తరహాలో తీర ప్రాంత పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు పవన్ కళ్యాణ్. నువ్వు వేరయ్యా, నువ్వు వేరయ్యా, నీ రూటే వేరయ్యా.